నిన్న ఏంటి సార్ సార్ 3-4 నెలలు సార్ తిరగబట్టి మొత్తం అన్ని పని చేసుకొని గిన్నె ఉన్నాం మేము. సార్ వస్తారు ఈ 1 వీక్ లో వస్తారు. డీగా రావాలి కంపల్సరీ మాట. సరే సరే ఎప్పుడు టైం అనేది చెప్పండి సార్. మేము మా తరఫు నుంచి మేము డిసిషన్ తీసుకోలేము. లేదా ఇది మేము క్లియర్ చేసి చేస్తాం అనుకో. మీ టైం మాకు ఎప్పుడు చెప్పండి. మీ డీ తోటి ఎప్పుడు ఇప్పిస్తారు? ఒక 1 వీక్ ఆగండి. ఒక 1 వీక్ లో కొత్త డీ కరెక్ట్ ఇంత క్లియర్ గా ఉన్నాం. ఇది ఎట్లా సార్ సార్ మమ్మల్ని నాశనం పెట్టి సార్ రైతులను ఇచ్చేస్తారా సార్? మీరు ఇది క్లియర్ చేయండి. చేస్తారా రైతులను? సార్ సార్ నాలా లేని నాలను సృష్టించండి ఇలా సార్. ఇంకోటి సార్ 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 నాలుగు ఎంత వదలాలి సార్? మాట 257 ఆడ ఎంత వదిలి సార్? మా దగ్గర రాయక్కడి వరకు చూడండి. దాన్ని అడగరు మీరు, దాన్ని అడగండి సార్. మీరు ఫిజికల్ గా ఎట్లా కాదండి ఫిజికల్ సార్ కావాలంటే మా దాని రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఆన్ పేపర్ మాట్లాడుతాం మేమే మాట్లాడతాం. వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అన్ని నువ్వు మారిపోతారా? 100 చేయకుండా కొట్టుకుంటుంది సార్. కొడుతున్నాం ఐడి కార్డు చూపెట్టమను. మా ఊళ్ళో అని చెప్పి నువ్వు అప్పుడు కాదు. నేను మీరు రాకముందు బౌన్సర్స్ ఉన్నారు తెలుసా? అరే అన్న ఇగో నీకు తెలియదు నేను చెప్తున్నా కదా. చూడండి సార్ సరే పోలీస్ కంప్లైంట్ లేదు కానీ దాన్ని విడిచిపెట్టండి. నేను కాదంటే సార్ ఎక్స్పీరియన్స్ ఉండేప్పటికీ చేస్తాను. మా నిర్ణయం రైతులు అన్యాయం చేస్తాను. రేపు కలెక్టర్ దగ్గర గ్యారెంటీ చెప్తున్నా కదా. నేను మేము రేపు కలెక్టర్ దగ్గర కొలుస్తాను. రైతులు 50 మంది కలిసి కలెక్టర్ దగ్గర పోతాము. ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం. మా పరిస్థితి డ్రైనేజ్ మొత్తం విడుస్తాడు. నాలా అంటే డ్రైనేజ్ ఇవ్వడానికి ఇడుకోవచ్చు సార్. మా పొలం మొత్తం మాకు డ్రైనేజ్ రానమ్మా. మా పంటలు వండొద్దా? మేము ఎట్లా బతకాలి? వాడు అమ్ముకొని పోతాడు. మేము అవలగలం కావాలా సార్? వీళ్ళు డిస్టర్బెన్స్ అంత ఇదే సార్. మనం కూర్చొని మాట్లాడడానికి డిస్టర్బెన్స్ అంత అమ్ముకొని పోతాడు. పద్ధతి మాట్లాడిన ఇప్పుడు సార్ నాలా అని పేరు పెడితే మొత్తం ఇక్కడ కాదు అక్కడ ముందు నుంచి అయినా సరే ఇళ్ళకే ఇడుస్తారు డ్రైనేజ్ అంతా. భయ్యా 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 మీరు ఏం మాట్లాడదు మాతోటి భయ్యా. మీరు సార్తో మాట్లాడదు. మీరు ఏం మాట్లాడదు? డ్రైనేజ్ కూడా ఇచ్చేస్తారు. అన్ని వచ్చే వాటర్ కోసం మెయిన్ రోడ్ కింద కల్వర్ట్ పెట్టి 3 పైపులు ఉన్నాయి. 4 ఫీట్ పైపులు ఒకటి సరే సరే చూపిస్తాను. మెయిన్ రోడ్ కి లేదా మేడం సర్వే చేసింది మొన్న చేసిన సార్. మేము శంకర్పల్లి నివాసులం. మాది అయ్యప్పరెడ్డిగూడెం కాలనీ. మాకు శంకర్పల్లిలో పత్తేపూర్ విలేజ్ 25-24 సర్వే నెంబర్ ల్యాండ్ మాది. అయితే మేము ఈ నెల 9వ తారీఖు గవర్నమెంట్ సర్వేకి అప్లై చేయడం జరిగింది. అయితే 9వ తారీఖు రోజు సర్వేర్ వచ్చి మాకు సర్వే చేసి మాకు అద్దుబందు రాళ్ళు పాతిచ్చి మాకు సర్వే పాయింట్స్ అన్ని చూపించి వెళ్ళారు. అయితే ఈరోజు ఈ అంకుర ఐకాన్ వెస్ట్ వెంచర్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మా సర్వేయర్ వాదించిన రాళ్ళని పీకేసి మాకు పొద్దున ఒక 3 జేసీపీలు ఒక 50 మంది బౌన్సర్లను పెట్టి మమ్మల్ని చంపడానికి మళ్ళీ తిట్లతోటి చాలా దౌర్జన్యం చేశారు. అదేవిధంగా ఆ అంకుర ఐకాన్ వెస్ట్ ఇలా ఎందుకు చేశారని అడిగితే మీరు నన్ను అడగనికి మేము ఎవరు వస్తారో రాని మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఎట్లా చేస్తారో చూస్తామని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మా జీవనోపాధి వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మా ఫాదర్ వాళ్ళు కూడా మా 50-60 ఏళ్ళ నుంచి కూడా మా పొలాలు ఇవి. ఈ విధంగా చేసే మాకు చావడమే ఒకటే దిక్కు, మాకు ఇంకేది లేదు. మేము వ్యవసాయం చేసుకొని బతకటోళ్ళం. ఇలా ఇంకోటి ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ నుంచి ఎటువంటి నాలా కూడా లేదు. ఇరిగేషన్ వాళ్ళు అటు బిల్లా అవతల బందుకున్నటువంటి నాలాను తెచ్చి మా పొలంలో వేశారు డైరెక్ట్. ఆ నాల వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది.
ఆ ఇరిగేషన్ వాళ్ళని ఇలా ఎలా చేశారని అడగక టోపోసిట్ అని ఇంకేదో రకంగా వాళ్ళతో కమ్యూనికేట్ అయిపోయి వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయం మాకు అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు వాళ్ళ సర్వే అంకుర హోమ్స్ నుంచి కాలువ ఉందని మీరు ఎట్లా వెరిఫై చేయాలి? అంకుర హోమ్స్ లోపల నుంచి వాగు ఉందని చెప్పి మీరు ఎట్లా క్లారిఫై చేసి? మాకు అంకుర హోమ్స్ అక్కడ ఈ వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి నాలా సర్వే రిపోర్ట్ మ్యాప్లో కూడా ఇక్కడ ఎటువంటి సర్వే మ్యాప్లో రీసెంట్గా ఇచ్చినటువంటి మ్యాప్లో ఎక్కడ కూడా ఇక్కడ సైడ్ నాలా లేదు. ఈ నాలా అక్కడ సైడే ఉందని క్లియర్ కట్గా సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు వెంచర్ వాళ్ళు వచ్చి ఇదే నాలా అని చెప్పి మాకు వాళ్ళు బౌన్సర్లను పెట్టించి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? సర్వే రిపోర్టు మాకు 22కి ఇచ్చారు. ఈ అక్టోబర్ 22కే సర్వే రిపోర్ట్ ఇచ్చారు. సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు సర్వేర్ వాదించిన కడీలను తొలగించి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. పొద్దున జరిగినటువంటి ఒక 50 మంది బౌన్సర్లు వచ్చి మా మీదకి ఎలా అటాక్ చేయడానికి వచ్చారో చూడండి. వాళ్ళు మా ఎంప్లాయీస్ అని చెప్తున్నారు. ఎంప్లాయీస్ అని అడిగితే వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. చూడండి. నాళ్ళని మాత్రం కూడిపే హక్కు ఎవరికి లేదు. నాళ్ళకి వెళ్ళి మొత్తం తీసేసి ఓపెన్ చేయాలి. రాత్రి వర్షం పడ్డదంటే పెద్ద అల్లకొల్లారులు అయిపోతే నాళ్ళ మాత్రం ఫిల్అప్ చేయదు. ఎప్పటి నుంచో ఉన్న నాళ్ళను మీరు లేదా వాటర్ బాడీని డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఎవ్వరని మేము ప్లీజ్ అదే చెప్తున్నాం. అట్లా ఇప్పుడు మరి వీళ్ళు అంకుర హోమ్స్ మధ్యలో నుంచి కాలువ ఉంటే తీసి పక్క నుంచి వేసిరని చెప్పి ఇరిగేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి సర్వేయర్ గారు కూడా పోల్ బాతి వెళ్ళారు కదా, మరి దాని మీద మీరు ఏమంటారు? ఇంకోటి మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇది విలేజ్ నక్షల్లో ఉండని లేకపోని లేదంట ఒక మాట, నాళ్ళ కాదంటున్నారు. నీ సెంటర్ పొలంలోకి వెళ్ళి నీ ఆశలకి వెళ్ళి ఒకవేళ ఉన్న టోపోసిట్ ప్రకారం దాన్ని నీ అనుకూలం ప్రకారం ఎక్కడైనా నువ్వు మలుచుకో. నీ పట్ట పొలం ఒక అంచుకెళ్ళి వేసుకున్నచ్చు దాన్ని నీ అడ్వైస్. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సెంటర్కి వెళ్ళి ఉంది చేసుకుంటూ నేను ఇంతవరకు చూలేను వీళ్ళు అంటున్నారు అన్న ప్రకారం ఇప్పుడు తెలుస్తుంది అది. అట్లా సరే ఇప్పుడు వాళ్ళ సెంటర్ నుంచి ఉంటే సైడ్కి వెళ్ళి వేసుకోరు కానీ వేరే రైతులకు ఇబ్బంది కలగకూడదు. రైతులకు ఇబ్బంది ఈ నాలన్నా ఇంకోటి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి 3 పైపులు ఉన్నాయి, 4 ఫీట్ పైపులు. అక్కడ నుంచి మాత్రం వాటర్ వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నీళ్ళు వస్తున్నాయి వస్తలే వీళ్ళకెళ్ళి. మరి నేను కాదండి ఒక మాట చెప్పమంటే చెప్తాను. నేను లేకుండా అవసరం లేదు. 3 పైపులు ఉన్నాయి వెంట్స్. అక్కడ వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ లాగా ఏదో నిర్మిస్తున్నారు. మరి అది బఫర్ జోన్ లో వస్తుంది. దానిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? సరే ఇప్పుడు అది కూడా చూడు కోఆర్డినేటర్ ఫైల్ స్టడీ చేస్తామండి. మాకంటే ముందు ఒక వేరే ఏ మేడం ఉన్నారు, వాళ్ళు సర్వే చేయించి అన్నీ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం స్టడీ చేసి టోపోషీట్ అన్ని డీటెయిల్స్ స్టడీ చేసి వాళ్ళు ఇచ్చారు ఎన్ఓసి. అయితే ఆ ఫైల్ మొన్ననే నేను చార్జ్ తీసుకున్నా, ఇంకా ఫైల్ కూడా చూడలేను. నేను ఫైల్ చూస్తాను, ఫైల్ స్టడీ చేసి నేను తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. అట్ ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఇది వచ్చింది మాకు. ఈ కంప్లైంట్ వస్తే వచ్చినాం మేము. ఈ నాలా క్లోజ్ చేశారని వచ్చింది కంప్లైంట్. వాటర్ బాడీని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మా రిక్వెస్ట్ అది అందరికీ. ఓకే.